హాయ్ అండి, వెల్కమ్ టు చామస్ కిచెన్. నేను ఈరోజు చేసిన రెసిపీ చట్పట్టా ఎగ్ కర్రీ అండి. దానికి 7 ఎగ్స్ తీసుకున్నాను, 2 మీడియం సైజ్ టమాటాలు, 4 ఉల్లిపాయలునండి. మసాలా సరుకులు అండి: ధనియా పౌడర్, కారం, పసుపు, సాల్ట్, గరం మసాలా, జీరా పౌడర్, పెప్పర్ పౌడర్, ఇంకా తాలింపుకి జీరా, బిర్యానీ ఆకు, 3 లవంగాలునండి. మిక్సీ పట్టుకోవడానికి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, ఒక జీడిపప్పు తీసుకున్నాను. ఇలా గిన్నె తీసుకుని ఎగ్స్ అన్నీ కొట్టేసుకోవాలండి. అన్నీ కూడా కొట్టుకుని దీంట్లోకి ఒక హాఫ్ స్పూను సాల్టు, ఒక హాఫ్ స్పూన్ పసుపు, అలాగే కారం కూడా వేసుకోవాలి. వేసుకుని మంచిగా కలిపేసుకోవాలండి. ఇలాగా కలిపేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీ పెట్టుకుని దాంట్లో 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను. బిర్యానీ ఆకు, జీలకర్ర, లవంగాలు, ఒక 3 లవంగాలు వద్దు ఘాటు అనుకుంటే స్కిప్ చేసుకోండి. ఉల్లిపాయలు వేసుకుని ఇలా మగ్గబెట్టుకొని టమాటాలు కూడా మగ్గబెట్టేసుకున్నాను. మీరు టమాటాలు గ్రేవీ కావాలిస్తే గ్రేవీ వేసుకోండి. నేను అన్నిటిలోనే గ్రేవీ వేసుకోను, అందుకనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇలా మంచిగా సిమ్లో పెట్టుకొని మగ్గబెట్టేసుకుని మిక్సీ పట్టుకున్నాం కదండి, జీడిపప్పు, అల్లం, వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయలని ఆ పేస్టు వేసేసుకోవాలి. జీడిపప్పు వేసుకున్నానండి. వేసుకుని మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలంట, సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ధనియా పౌడర్ హాఫ్, దాంట్లో సగం సగం వేసుకోవాలండి. అన్ని మసాలాల్లో కూడా అన్నీ సగం సగం వేసుకోవాలి. కారం, పసుపు, సాల్ట్, ధనియా పౌడర్, గరం మసాలా, జీరా పౌడర్ వేసుకోవాలి. ఇంకా మీకు స్కిప్ అయిందండి, కస్తూరి మేతి ఒకటిని, ఒక 2 స్పూన్లు పెరుగు, అది కొంచెం స్కిప్ అయింది. ఇప్పుడు మిక్సీలో కొంచెం కొన్ని వాటర్ వేసుకొని కలుపుకొని పోసుకోవాలి. ఇలాగ కొన్ని పోసుకోవాలండి. ముందు మసాలాల్లో కస్తూరి మేతి, జీరా పౌడర్ తప్ప అన్నీ వేసుకోవాలండి. అన్నీ అంటే హాఫ్ వేసుకోవాలి. మొత్తం వీడియో చూడండి, స్కిప్ చేయొద్దు. వీడియో మొత్తం చూస్తేనే తెలుస్తుందండి, పెద్దదని అనుకోవద్దు వీడియో. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు పెరుగు వేసుకోవాలి, 2 స్పూన్లు. పెరుగు ఇష్టం లేని వాళ్ళు కూడా స్కిప్ చేసుకోవచ్చండి, కానీ పెరిగేస్తే బాగుంటుంది. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లోనే పెట్టుకోవాలండి, హైలో పెట్టుకుని మాత్రం చేసుకోవద్దు. ఇప్పుడున్న ధనియా పౌడర్, జీరా పౌడర్, కారం, పసుపు, సాల్ట్ అన్నీ కూడా వేసేసుకోవాలి. ఇలా కసూరి మేతి చెప్పాను కదా, అది కూడా ఇప్పుడే వేసుకోవాలి. మంచిగా కలిపేసుకోవాలి. కలుపుకొని మంచిగా మూత పెట్టుకోండి. మళ్ళీని కొంచెం ఇలా పైకి నూనెది తేరుతుంది కదా, అది అలాగే మంచిగా కలుపుకోయండి. చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోండి. 2 టైమ్స్ పోసుకోవాలండి వాటర్ అయితేనే, అప్పుడే మంచిగా అవుతుందండి కూర. ఎందుకంటే టమాటా మగ్గే వరకే దాంట్లో ఉన్న వాటర్ అంతా పోతుంది కదండి, అందుకు 2 టైమ్స్ వేసుకోవాలి. పేస్ట్ కూడా వేస్తాం కదా, అందుకని. ఇప్పుడు ఎగ్గు ఒక బాండీ, ఇలా వంచున్న బాండీలో ఈ లిక్విడ్ అంతా కూడా లిక్విడ్ అంతా కూడా వేసుకోవాలి. ప్యానం పెట్టుకున్నారనుకోండి పాకిపోద్ది, పలసగా అయిపోద్ది. అలా కాకుండా ఇలాంటి బాండీలో వేసుకోవాలి. వేసుకుంటే కొంచెం మందంగా వచ్చి కూరలో ముక్కలు మంచిగా ఉంటాయండి. ఇట్లాగా చేసుకోవాలి, చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా తింటారు సరదాగా. ఇలా తిప్పుకోవాలి. ఆమ్లెట్ ఎలాగా వేసుకున్నాం అలాగే, కానీ ఇట్లా బాండీలో వేసుకోవాలి. ప్యానం మీద మాత్రం వేసుకోవద్దు, పలసగా వచ్చేస్తుంది, బాగోదు కూరలో వేసాక.
ఇప్పుడు మూత పెట్టుకున్నాం కదా, తీసుకున్నాం. మంచిగా నూనె పైకి తేరి మంచిగా అయిందండి కూర. ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి. అలా వేసేసుకొని మంచిగా కలుపుకొని ఒక్కసారి మూత పెట్టుకోవాలండి. మూత పెట్టిన తర్వాత ఒక 2 మినిట్స్ సరిపోతుంది. ఇలాగా ఉబ్బుతాయండి. ఇంకా కూడా ఎగ్ పీసెస్ రెడీ అయిపోయిందండి. కొత్తిమీర వేసాం, రెడీ అయిపోయిందండి. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలకి నాకు సపోర్ట్ చేయండి.